హాటు వ్యాఖ్యలు చేశారు. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని మాధురి ఆరోపించారు. కింజరపు అప్పన్న అనే వ్యక్తితో దివ్వెల మాధురి ఆడియో లీక్ అయింది. దువ్వాడను కొట్టే ప్రయత్నం జరుగుతోందని అప్పన్న అనే వ్యక్తి దివ్వెల మాధురికి ఫోన్లో చెప్పడం కలకలం రేపింది. నరసన్నపేట నిమ్మడ జంక్షన్ల వద్ద దువ్వాడను కొట్టేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఆయన మాధురితో చెప్పిన ఆడియో లీక్ కావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా కాల్ చేసిన కింజరపు అప్పన్న అచ్చెన్నాయుడుకు సమీప బంధువు కావడం గమనార్హం. అమ్మా నమస్కారం. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను ఈ పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. ధర్మాన కృష్ణదాసు అనే వ్యక్తి ఇంటికి వెళ్లిన సమయంలో శ్రీనివాస్ ఎక్కువ చేస్తున్నాడని జాగ్రత్తగా ఉండమని చెప్పాలని సదరు అప్పన్న అనే వ్యక్తితో అన్నట్లు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ను ఎలాగైనా కొట్టాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన వెల్లడించడంతో శ్రీనివాస్ మాధురి అలర్ట్ అయ్యారు. కేవలం వాస్తవాలు మాట్లాడుతున్నందుకే తమపై దాడులు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో జిల్లాలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తున్నందుకే తనను హత్య చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా తనకు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసులతో ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను ఈ పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే విజయవాడ కాఫీ దిగారు. ఏంటి అప్పన్న ఇంత ఫోన్ అది ఏంటి నాకు అర్థం కదా, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా నీవు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగెలాగ ఉండదురా, మరి ఇక్కడ నరసన్నపేట దాటి వెళ్ళలేడు, ఈయన పైలు వెళ్ళి తెలిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరింగ్ నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి లేదమ్మా, కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అయిన తర్వాత సరే మనం ఊరుకుందా సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాయి నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడి జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే అమ్మా నమస్కారమ్మా. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్. మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళు ఊరు, నరసన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళు. మరి కృష్ణదాసు నాకు కింజరా పప్పన్న ద్వారా కబురు పెట్టాడు, ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారు. సరే మీరు ఏం చేస్తారో. నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో మించుమించు 11:30 అవుతుంది, మరి కొద్ది దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి, లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. వీళ్ళు ఉచ్చ రాజకీయాలని బయటపెట్టారు, మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయటపెట్టారు, మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయటపెట్టారు. అంత మాత్రం చంపేస్తారా? ఓకే, చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు. దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని హైదరాబాద్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దని. అందుకే ఆపాను, ఇక్కడ కారు ఆపాను, ఇక్కడ నిలబడ్డాను. ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను. 1 or 2 hours వెయిట్ చేస్తారు ఇక్కడే. వాళ్ళ రండి. మరి పోలీస్ వారి దృష్టిలో కూడా ఈ విషయం నేను పెట్టాలి. నేను ఎస్పీ గారిని కూడా కలుస్తాను, అందరి దృష్టిలో పెడతాను, పత్రికాముఖం కూడా విషయం తెలియజేస్తాను. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట, చూద్దాం అది కూడా.
నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతుకి మాట్లాడతాను, ప్రజా సమస్యలపైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేది. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధండి. భయపడే రకం కాదు, అదిరే బెదిరే రకం కాదు. ఈ దువ్వాడ శ్రీనివాసన్ తెలియజేస్తున్నాను. ఇంకా 2 hours ఇక్కడే ఉంటాను. అయితే నేను అన్నాను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హతమార్చాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని మాధురి ఆరోపించారు. కింజరపు అప్పన్న అనే వ్యక్తితో దివ్వెల మాధురి ఆడియో లీక్ అయింది. దువ్వాడని కొట్టే ప్రయత్నం జరుగుతోందని అప్పన్న అనే వ్యక్తి దివ్వెల మాధురికి ఫోన్లో చెప్పడం కలకలం రేపింది. నరసన్నపేట నిమ్మడ జంక్షన్ల వద్ద దువ్వాడను కొట్టేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఆయన మాధురితో చెప్పిన ఆడియో లీక్ అవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా కాల్ చేసిన కింజరపు అప్పన్న అచ్చెన్నాయుడుకు సమీప బంధువు కావడం గమనార్హం. ధర్మాన కృష్ణదాసు అనే వ్యక్తి ఇంటికి వెళ్లిన సమయంలో శ్రీనివాస్ ఎక్కువ చేస్తున్నాడని జాగ్రత్తగా ఉండమని చెప్పాలని సదరు అప్పన్న అనే వ్యక్తితో అన్నట్లు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ను ఎలాగైనా కొట్టాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన వెల్లడించడంతో శ్రీనివాస్ మాధురి అలర్ట్ అయ్యారు. కేవలం వాస్తవాలు మాట్లాడుతున్నందుకే తమపై దాడులు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో జిల్లాలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తున్నందుకే తనను హత్య చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా తనకు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసులతో ప్రాణహాని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అమ్మా నమస్కారం. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను ఈ పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అప్పన్న ఇంత ఫోన్ అది ఏంటి నాకు అర్థం కాలేదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగెలాగ ఉండదురా, మరి ఇక్కడ నరసన్నపేట దాటి వెళ్ళలేడు, ఆయన పైలు నిలిపి తెలిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరింగ్ నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి లేదమ్మా, కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అయిన తర్వాత సరేనా మనం ఊరుకుందా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా, నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, ఇదంతా పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాయి నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడి జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే అమ్మా నమస్కారం. అప్పన్న